మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామాన కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. బాగున్నవా అక్క అనుకోండి, బాగున్నవా వదిన అని అనుకోండి, బాగున్నవా అత్త అని అనుకోండి. తప్పేం లేదు, ఎందుకంటే అందరూ బంధువులే కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరినొకరు పలకరించుకోవటంలో ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఏమండి, ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఐక్యత కడ వరకు దేవుడు స్థిరపరచునుగాక. ఈ ప్రేమ కడ వరకు దేవుడు విస్తరింపచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గడిచిన వారంలో భయములన్నిటిలో నుంచి తప్పిస్తానని చెప్పిన దేవుడు ఎటువంటి భయం అనేది మీకు చెప్పి ఉన్నాను. రెండవ వర్తమానంగా భయము గురించినటువంటి విధానం, ఏ విధమైనటువంటి భయాలు మనిషిని వెంటాడుతున్నాయో, ఏ విధమైనటువంటి భయముతో మనిషి కృంగి కృషించిపోతున్నాడో కొన్ని లేఖన భాగంలో నుంచి మనము ధ్యానం చేసుకుందాం. చదవండి మూలవాక్యం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక శ్రద్ధగా వాక్యం వినండి. పిల్లలతో ఆటలాడుకోమాకండి. వాక్యం చెప్పేటప్పుడు అటు ఇటు లేచి బయటికి వెళ్ళమాకండి. వాక్యం అయిపోయేంత వరకు కాస్త మనస్సు పెట్టి శ్రద్ధగా వాక్యాన్ని వింటే ఆ వాక్యం మన హృదయంలో క్రియ చేసి వచ్చేంత ఆదివారం వచ్చేంత వరకు ఈ వాక్యం మనల్ని కాచి కాపాడి భద్రపరచునుగాక. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, నాకు కలిగినటువంటి భయము నుంచి, మరలా చదవమ్మా మాటని, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించెను. ఆయన నన్ను తప్పించెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి దావీదు తన దైనందిన జీవితంలో ఎంతో భయాక్రాంతుడైపోయి భయముతో వణుకుతూ ప్రాణ అపాయాల మధ్యలో కొట్టుమిట్టలు ఆడుతున్నటువంటి సందర్భాలలో తనకు కలుగుతున్నటువంటి భయం, ఆ భయముతో వణుకుచు, ఆ భయమును బట్టి ఆ వ్యక్తి ఎంతగానో వేదన చెందుతూ, ఇక కాసేపట్లో నా ప్రాణాలు ముగిసిపోతాయి, ఇక కాసేపట్లో నా ప్రాణాలు రాజు చేతిలో నేను మరణానికి అప్పచెప్పబడబోతున్నాను అని వేదన పడుతున్నటువంటి సందర్భాలలో, కృంగిపోతున్న సందర్భాలలో, కన్నీళ్లు కారుస్తున్న సందర్భాలలో ఆ దేవాతి దేవునికి తన విచారణను వ్యక్తపరుచుకున్నాడంట. అయ్యా, ఇదిగో నేను చేస్తున్నటువంటి పొరపాట్లు వాస్తవమే, నేను చేస్తున్నటువంటి తప్పిదాలు
వాస్తవమే. నేను చేస్తున్నటువంటి నీకు విరోధమైన భావాలు వాస్తవమే, కానీ నేను నీ దగ్గర విచారణ చేస్తున్నాను, నేను నీ దగ్గర బ్రతిమిలాడుకుంటున్నాను, నేను నీ దగ్గర బ్రతిమిలాడుకుంటూ కన్నీళ్లు కారుస్తూ ఒక క్షమాపణ గుణాన్ని నీ దగ్గర కోరుకుంటున్నాను. ఈసారికి మాత్రము ఈ యొక్క అబీమెలెకు అనబడుతున్నటువంటి రాజు దగ్గర నుంచి నన్ను తప్పించు. భయాక్రాంతులతోటి భయపడిపోతున్నాను. ప్రాణ భయం నన్ను వెంటాడుతూ ఉంది. ప్రాణ భయం నాకు తోడుగా వస్తూ ఉంది. ప్రాణ భయముతో నేను గడగడలాడుతూ వణికిపోతున్నాను. దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో అని రాజు దగ్గర ఈ యొక్క దావీదు అనే వ్యక్తి మనసులో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ప్రార్థన ఆలకించిన దేవుడు, ప్రార్థనకు జవాబు ఇచ్చిన దేవుడు, అతని ప్రార్థన దేవుడు అంగీకరించి అతని విచారమును కొట్టివేసి ఆ సమయ సందర్భాలలోట రాజు దగ్గర ఉన్న పాటునే విచిత్రంగా కనబడటం ప్రారంభించాడు. రాజు దగ్గర దావీదు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, మెంటల్గా ప్రవర్తిస్తున్నాడు, పిచ్చి పట్టినోడిలాగా ప్రవర్తిస్తున్నాడు, తలంతా గీరుకుంటున్నాడు, చింపిరిగా కనపడుతున్నాడు. ఆ సందర్భాలలో రాజు చూసి, రే దావీదునే తీసుకొని వచ్చారా అనంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము తీసుకొచ్చిన వ్యక్తి దావీదే. ఈ వ్యక్తి అంటున్నాడు, లేదు ఎవరినో మెంటల్ వాడిని, ఆ పిచ్చి పట్టినోడిని నా దగ్గరికి తీసుకొచ్చారు, ఇతడు దావీదు కాదు, తీసుకొని వెళ్ళిపోండి. వాళ్ళు అంటారు, అయ్యా రాజుగారు, నేను దావీదునే తీసుకొని వచ్చామయ్యా, మేము పట్టుకొని సంఖ్యలతో బంధించి తీసుకొని వస్తే నీవు ఇతను కాదంటున్నావు అని అంటే, లేదు ఇతడు దావీదు కాదు, తీసుకొని వెళ్ళిపోండి అంటే, ఏమని దావీదులో ఎవరు ఉన్నారు అంటే ప్రార్థన ఆలకించే దేవుడు దావీదును ఆవరించాడు. హల్లెలూయా. దావీదును ఆవరించిన దేవుడు, దావీదులో ఆ అపాయపు స్థితిలో ఉన్నటువంటి దావీదును ప్రార్థన ఆలకించిన దేవుడు, ప్రాణ అపాయాలతో కృంగి కుసించిపోతూ ప్రాణ భయముతో భయపడుతున్నటువంటి దావీదును ప్రాణాలతో బయటికి రావటానికి గల కారణం ఏమిటి అంటే, దేవుని కట ఆ వ్యక్తి విచారణ చేశాడంట. విచారణ అంటే దేవుని విషయంలో అద్భుతాలు చేసే దేవుడని, ప్రార్థన ఆలకించే దేవుడని, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడని, దేవుని గురించి అతను విచారణ చేసి ఈయనను పట్టుకుంటే కానీ నా ప్రాణ భయముల నుంచి నేను తప్పించబడతాను, ఈయనను పట్టుకుంటే కానీ నేను నా ప్రాణ అపాయాలు నా దగ్గరికి రానివ్వకుండా ఆయన నన్ను కాపాడుతాడని స్వరమెత్తి కలమెత్తి మనస్సులో బాధపడుతూ కన్నీళ్లు కారుస్తూ మనస్సుతో ప్రార్థన చేసినప్పుడట ప్రార్థన ఆలకించే దేవుడట దావీదుకు ఉత్తరం ఇచ్చి అతన్ని భయముల నుంచి తప్పించాడంట. హల్లెలూయా. కారణం ఏమిటంటే, ప్రతి మానవుడికి ఏదో ఒక భయము లేని వ్యక్తి ఉన్నారా అంటే పొరపాటునే లేరు. ఏ వ్యక్తిని చూసినా, ఏదో ఒక గోచాన చూసినా కూడా భయముతో ప్రతి మానవుడు భయముతో వణుకుతూ ఉంటాడు. డబ్బు సంపాదించినటువంటి వ్యక్తి ఈ డబ్బు ఎక్కడ దొంగలు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారేమో అని భయం. ఇంటి దగ్గర ఎన్ని కాపలాలుగా పెట్టుకున్నా కూడా ఏదో ఒక రూపాన ఎవరో ఒకరు వచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి సొమ్మును తీసుకొని వెళ్ళిపోతారేమో అన్న భయం. వీటిని తీసుకొని వెళ్ళి బ్యాంకులో దాచిపెడితే బాగుంటుంది అన్నటువంటి భయం.
డబ్బు సంపాదించే వ్యక్తి డబ్బును కూడబెట్టుకొని ఏం చేయాలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి పట్టుకుంటారేమో అన్నటువంటి భయం. పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి పని చేసుకునేటప్పుడు చిన్న గాయము తగిలితే ఆ గాయం ఎంత పెద్దదవుతుందో, చేయి తీసివేయాల్సి వస్తుందో, కాలు తీసివేయాల్సి వస్తుందో అని మనిషి మనుగడలో ప్రతి మానవుడికి భయం 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 అనేది వెంటాడుతూ వస్తూ ఉంటుంది. భయం లేని వ్యక్తి ఉన్నారా అంటే పొరపాటునే లేరు. ఇంట్లో నుంచి వెళ్ళిన వ్యక్తి తిరిగి మరలా ఇంటికి వస్తాడు అన్నటువంటి ఆ అపనమ్మకాల మధ్యలో నడిపించబడేటప్పుడు భయం వెంటాడుతూ ఉంటుంది. కుటుంబ యజమానుడు డ్యూటీకి వెళుతూ, కుటుంబ యజమానుడు పని చేసుకోవడానికి వెళుతూ, కుటుంబ యజమానుడు చేతి పని నిమిత్తమై బయటికి వెళుతున్నప్పుడు ఇంటికి వచ్చేంత వరకు కూడా యజమానురాలు ఏం చేస్తుందంటే బిక్కునే భయపడుతూ ఉంటుంది. కారణం ఏమిటి అంటే తిరిగి ఇంటికి వచ్చేంత వరకు ఈ రోజులు అపనమ్మకాల మధ్యలో నడిపించబడే రోజులు, అపనమ్మకాల మధ్యలో, స్థితిగతుల మధ్యలో నడిపించబడే రోజులలో మనము నడుస్తూ ఉన్నాం. ఏ వ్యక్తిని గమనించినా భయం, ఏ వ్యక్తిని గమనించిన భయక్రాంతులతోటి ఈ రోజున చాలా మంది చిన్నలు మొదలుకొని పెద్దల వరకు, వృద్ధుల వరకు భయముతో వణికిపోతూ ఉన్నారు. దావీదుకు కలుగుతున్నటువంటి భయమును బట్టి కూడా ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడంట. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థలో నడిపించబడే ప్రియ దేవుని కుటుంబస్తులారా, దేవుని సన్నిధిలో మనము మన భయమును పోగొట్టుకోవాలి అంటే, మన యొక్క భయమును దూరము చేసుకోవాలి అంటే ప్రార్థనాలకించే దేవుని దగ్గరికి వచ్చి విచారణ మొదలు పెడితే నీ భయములన్నిటినీ నా దేవుడు పారదోలునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. భయములన్నిటినీ పారదోలుతాడు. కారణం ఏమిటంటే నీకు కలిగినటువంటి భయమును బట్టి దేవుని దగ్గర విచారణ చేసి ఆయన దగ్గర మనం బ్రతులాడుకొని ప్రార్థనాపూర్వకంగా ఏ పనైనా కానీ ప్రారంభిస్తే ధైర్యంగా మనము సురక్షితంగా తిరిగి వెళ్ళి రాగలుగుతూ ఉన్నాం. నిన్నటి వారములో ఒక వార్తను నేను చదివాను. ఒక పెద్ద ట్రావెల్ బస్సు, ఆ ట్రావెల్ బస్సులో జనాలు ఉన్నారు, ఫుల్గా జనాలు ఉన్నారు. వెహికల్ వెళ్తుంది, మంచి స్పీడ్లో వెళ్తుంది. గమ్యానికి చేర్చబడటానికి ఆ ప్రయాణమై వెహికల్ వెళ్తూ ఉంటే మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది, యూట్యూబ్లో కూడా వచ్చింది. ఎదురుగా ఒక వ్యక్తి బైక్ మీద స్పీడ్గా ఒక యవనస్తుడు రావటం, ఆ యొక్క బైకు స్పీడ్ మీద రావటం స్కిడ్ అయ్యి ఆ బస్సు లోపలికి దూరేసరికి ఆ బస్సు లోపల డీజిల్ ట్యాంకీ, పెట్రోల్ ట్యాంకీ ఫెయిల్ అయిపోయి అక్కడికక్కడే బస్సు అంతా తగలబడిపోయి కొంతమంది ప్రజలట సజీవ దహనం అయిపోయారు. బస్సు మొత్తం కాలిపోయింది. అందులో ఉన్నటువంటి ప్రజలు ఎటు వెళ్ళాలో అర్థం కాక, అటు ఎక్కడికి వెళ్ళాలో పారిపోవాలో అర్థం కాక చాలామంది సజీవ దహనం అయిపోయి అక్కడే మాడిపోయారు. కొంతమంది ప్రాణాలతో బయటపడిపోయారు. ఈ రోజున ఇంటిలో నుంచి వెళ్ళిన వ్యక్తి తిరిగి మరలా ఇంటికి వస్తాడో అన్నటువంటి అపనమ్మకాల మధ్యలో ప్రతి మానవుడు భయముతోటి వణికిపోతున్నాడు. ఆ యూట్యూబ్లో నేను చూస్తే బస్సు అంతా తగలబడిపోయిందండి. కొన్ని లక్షలతో కూడిన బస్సు అంటే మరలా కొనుక్కోగలుగుతారు డబ్బులు పెట్టి. మనిషి ప్రాణాలని మరలా మనం కొనుక్కోగలుగుతామా? అందులో ఆ వార్తను చదివిన వెంటనే ఒక కుటుంబస్తులు అందరూ అంటారు, తండ్రి పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఆ బస్సులో మసి మాడైపోయారంట. ఇంకా వారి కుటుంబానికి ఎవరు లేరిక, వారి వరకే. తల్లి, తండ్రి, పిల్లలు మొత్తం సజీవ దహనం అయిపోయారు.
ఆ విషయాన్ని చూస్తూ ఉంటే ఎంతో భయం వేసింది. అమ్మో, ఈ లోకములో ఇలాంటి భయమా విలయతాండమాడుతుంది, ఇలాంటి భయమా మనిషిని వెంటాడుతుంది. ఈరోజు నా ప్రియ క్రైస్తవులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తున్న ప్రియ దేవుని పిల్లలారా, నీకు కలుగుతున్నటువంటి భయము ఏదైనా కానీ, ప్రాణ భయమే కానీ, అనారోగ్యం అనే భయమే కానీ, ప్రయాణాలు అనే భయమే కానీ, మొట్టమొదటిగా నీ భయము పోవాలంటే నీవు వెళ్ళేటప్పుడు, బయలుదేరేటప్పుడు ఒకే ఒక ప్రార్థన చేసుకొని బయలుదేరు. ఆ ప్రార్థనే నిన్ను సురక్షితంగా మరలా గమ్యానికి చేర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భయములన్నిటిని తొలగిస్తాడు. కారణం ఏంటంటే ఆయన మనకు ముందుగా పోయి మెట్టగానున్నటువంటి స్థలములనంట సరళము చేస్తాడు. ప్రభా, ఇదిగో నేను బయలుదేరి వెళుచున్నానయ్యా, నా ప్రయాణం అంతట్లో నువ్వు తోడుగా ఉండు. నీ తోడు లేకపోతే నేను తిరిగి మరలా క్షేమకరంగా రాలేనని 2 మాటలు ప్రార్థన చేసుకొని బయలుదేరండి. 2 మాటలు ప్రార్థన చేసుకొని కళ్ళు మూసుకొని ఇంట్లోనే ప్రార్థన చేసుకొని బయలుదేరు. తిరిగి నీవు సురక్షితంగా రాకపోతే ఏమండి, నేను చెప్తున్నటువంటి మాట ఇది వాస్తవం. తిరిగి నువ్వు సురక్షితంగా వస్తావు. కారణం ఏంటంటే బయలుదేరేటప్పుడు దేవుని యొక్క తోడు నీవు కోరుకొని, దేవుని యొక్క సహాయాన్ని నీవు కోరుకొని, దేవుని యొక్క మేలును కోరుకొని నీవు ప్రయాణాన్ని ప్రారంభించావు. కాబట్టి దేవుడే నీకు ముందుగా పోతుంటాడంట. యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్నటువంటి స్థలములు ఉన్నాయే వాటిని నేను సరళము చేసుకుంటూ వెళతా. మెట్టగా ఉన్నటువంటి స్థలములు అని అంటే వచ్చే అపాయమును, వచ్చే ప్రాణభయమును, వచ్చే ఆటంకాలని, వచ్చే ఆ పెను ప్రమాదములను నేను నీకు ఎదురుగా రానివ్వకుండా వాటిని నేను సైడ్ చేసుకుంటూ వెళతా, వాటిని నేను దూరం చేసుకుంటూ వెళతా. కారణం ఏమిటంటే నీవు నా తోడును కోరుకున్నావు కాబట్టి, ఆ భయక్రాంతుడితో నీవు భయపడుతూ నా సహాయాన్ని నీవు కోరుకున్నావు కాబట్టి, ఏ ఎదురైనటువంటి పెను ప్రమాదములనైనా సరళం చేసుకుంటూ వెళతా. కారణం ఏమిటంటే నీవు ఎవరివయ్యా అంటే నీవు నా బిడ్డవు కాబట్టి, నేను నీకు తోడుగా ఉంటాను కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నా బిడ్డవు కాబట్టి నేను నీకు తోడుగా ఉంటాను కాబట్టి, నా తోడు నీవు కోరుకున్నావు కాబట్టి నేను నీ వెంట నీకు ముందుగా వెళతా, నేను నీకు ముందుగా వెళతా. మెట్టగా ఉన్నటువంటి ప్రతి స్థలములను సరళం చేసుకుంటూ నీకు విజయాన్ని చేకూర్చేటట్లుగా నేను నీకు ముందుగా వెళతానని లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. ఈరోజున ప్రియ క్రైస్తవులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి ప్రాణ భయాలు నిన్ను వెంటాడుతున్నప్పటికీ, ఎటువంటి భయాక్రాంతులతో నిన్ను భయపెడుతున్నప్పటికీ, ఆ భయములన్నిటి నుంచి తప్పించే దేవుని దగ్గర నీవు విచారణ చేయగలిగితే ఆ భయములన్నిటిని నా దేవుడు నీ విషయంలో తప్పించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన భయము పోవాలి అంటే మనం ఏం చేయాలి? మన భయం అనేది పోవాలంటే ఏం చేయాలో కొన్ని మాటలు మీకు బైబిల్లో మీకు పరిచయం చేస్తాను. చదవండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 17, 18 వాక్యాలను చదువుకుందాం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి, చదువుమా, ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ ఏం చేస్తుందంటే భయమును వెళ్ళగొడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణమైన ప్రేమ
నేను చెప్తున్నటువంటి అంశ భాగం ఏంటంటే, భయములన్నిటిలో నుంచి తప్పించగలిగినటువంటి దేవుని ప్రేమలో మనము నిలిచి ఉంటే భయం అనేది తొలగిపోతుంది. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, పరిపూర్ణమైన ప్రేమట భయమును వెళ్ళగొట్టును, భయమును వెళ్ళగొట్టును. అంటే మనము పరిపూర్ణమైనటువంటి ప్రేమతో దేవుని దగ్గరికి రావాలట. పరిపూర్ణమైన ప్రేమ అంటే, పరిపూర్ణమైన ప్రేమ అంటే ఎలాగుంటుందంటే, మనస్ఫూర్తిగా ప్రేమించటం, మనస్ఫూర్తిగా ప్రేమించటం. కొంతమంది గమనియాలి, కుటుంబ యజమానుడు తరపున ఎంతమంది అయినా బంధువులు వచ్చారనుకోండి, కుటుంబ యజమానుల తరపున కొంతమంది బంధువులు వచ్చారు, ఒక 10 మందే వచ్చారనుకోండి. కుటుంబ యజమానురాలు ఏమని వారి విషయంలో కొన్ని సందర్భాల్లో ప్రేమ చూపిస్తుంటారు. ఆ కుటుంబ యజమానుడి తరపున వచ్చినటువంటి బంధువులు 1 రోజు కానీ 2 రోజులు కానీ ఉన్నారనుకోండి, 2 రోజులు బాగా చేసి పెడతారు. 3వ రోజు వాళ్ళు పోకుండా ఉన్నారనుకోండి, ఆయన్ని బుట్టి ముళ్ళు పెట్టి పొరుతుంటారు. ఎవరు చేసి పెడతాడో, ఎప్పుడు పోతారంటే అడుగో, ఎప్పుడు పోతారో అడుగో. ఎవరిని? కుటుంబ యజమానుడు. అమ్మా ఉండనీలే, 2 రోజులు ఉండని, మా బంధువులు పాపం అక్కడ కొద్దిగా ఇబ్బందికరంగా ఉండి ఇక్కడికి వచ్చి కాస్త ప్రాణ సేద తీర్చుకుంటున్నట్లు ఉండని అంటే ఎవరు చేసి పెడతారు? నేను చేసి పెట్టను. 3వ రోజుకే పాపం కుటుంబ యజమానుడు ఏం చెప్పుకున్నాడో ఏం కథో ఏమండి సాయంత్రంగా వెళ్ళిపోయాడు. మరుసటి రోజు కుటుంబ యజమానురాలు తరపున ఒక 5 మంది వచ్చారనుకోండి. వచ్చి రాగానే, ఇదిగా పెనిమిటి మా వాళ్ళు వచ్చారు కానీ పొట్టేల కూర తీసుకురా. ఏ కూర? పొట్టేల కూర కేజీ తీసుకొనిరా. అదేంది, మా వాళ్ళు వస్తే చికెన్ తీసుకురా 1 కేజీ అన్నా, మరి మీ వాళ్ళు వస్తే పొట్టేల కూర ఏంది తెస్తావా దేవా? నువ్వు కానీ తీసుకురాకపోతే నీకు సాయంత్రము భోజనం కట్టు. యజమానుడు తరపున వచ్చిన వ్యక్తికి చికెను, యజమానురాలు తరపున వచ్చినటువంటి వారికి మటను. అంటే అక్కడ కనపడుతున్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, ఏమని యజమానుడు తరపున వచ్చిన వ్యక్తిలో ఆకు ప్రేమ. ఏ ప్రేమ? సగం. యజమానురాల తరపున వచ్చినటువంటి ఆ యొక్క బంధువుల విషయంలో పరిపూర్ణమైన ప్రేమ. ఒకవేళ మీరు అట్లాగున్నారేమో, ఒకవేళ మీరు అట్లాగున్నారేమో, దేవుని సావుకునిగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. కుటుంబ యజమానుడి తరపున వచ్చిన వారిని పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమించాలి. నీ తరపున వచ్చిన వారిని పరిపూర్ణమైన ప్రేమతో నీవు ప్రేమించగలిగితే పోతూ 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 వాళ్ళు ఏమంటారో తెలుసా? అబ్బా, దేవుడు నీకు మంచి భార్యని ఇచ్చాడురా, మీ వాళ్ళను మంచిగా చూసుకుంటున్నాడు, మా తరపున వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు, దేవుడు మీకు మంచి భార్యని ఇచ్చారు. వెళుతూ వెళుతూ ఒక బ్లెస్సింగ్ కరమైనటువంటి వార్తను చెప్పి వెళ్తారు. అదే తేడాలు చూపించామనుకోండి, మరే చాలా జాగ్రత్తగా ఉండు, నీ యజమానులతో చాలా జాగ్రత్తగా ఉండు, అన్ని విషయాల్లో చేతికి అప్పగించమాకని పోత పోత వీళ్ళు ఏం చేస్తారంటే కత్తి పొల్ల పెట్టిపోతారు. ఎందుకు అని అంటే, బైబిల్లో రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే, మన భయములన్నిటినీ పోగొట్టాలి అని అంటే మనము ఏం చేయాలంటే పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలంట. ఈ రోజున మనిషిని వెంటాడుతున్న భయాన్ని, ఆ భయముల నుంచి నీవు బయట వేయబడాలి అంటే పరిపూర్ణమైన ప్రేమ. కుటుంబస్తుల దగ్గర ఏ విధంగా అయితే మనము ప్రేమ చూపుతున్నామో, బంధువుల దగ్గర ఏ విధంగా అయితే ప్రేమ చూపుతూ ఉన్నామో, ఏమని తోటి చుట్టాల దగ్గర ఏ విధంగా అయితే ప్రేమ చూపుతూ ఉన్నామో, దేవుని నమ్ముకున్నటువంటి యేసయ్యను కూడా మనం ఏం చేయాలంటే పరిపూర్ణమైన ప్రేమతో మనము మన కుటుంబాలు ప్రేమించుదుముగాక. హల్లెలూయా. పరిపూర్ణమైన ప్రేమ. పరిపూర్ణమైన ప్రేమ అంటే దేవుణ్ణి ప్రేమించే విధానం,
దేవుణ్ణి దగ్గరికి తీసుకునే విధానం, దేవునితో ప్రేమగా మాట్లాడే విధానం. కొంతమందిని నేను గమనిస్తే కొంతమంది నాకు సాక్ష్యం చెప్తుంటారు, అన్నా ఇదిగో నేను రాత్రిపూట కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవునితో మాట్లాడుతున్నట్టు ఉంటుందన్న. నాకు ఆయన నాతో మాట్లాడుతున్నట్టు, నేను ఆయనతో మాట్లాడుతున్నట్టు, నేను దేవునితో నా బాధలన్నీ షేర్ చేసుకుంటాను అంటే ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అని అర్థం. దేవునితో ఒక బాంధవ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు అని అర్థం. దేవునితో తన ప్రేమను పెనవేసుకుంటూ, దేవునితో ఈమె మాట్లాడుతూ ఆమె దేవునితో మాట్లాడుతున్నటువంటి సన్నివేశాలను గమనిస్తూ ఉంటే ఎంతగానో పరిపూర్ణమైన ప్రేమ కనపడుతూ ఉంటుంది. బజార్లో కొంతమందిని చూడాలి, ఒక్కళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు, ఒక్కడే మాట్లాడుకుంటుంటారు. నేను ఒకసారి బజారు గుండా వెళ్ళిపోతూ ఉంటే ఒకడు ఉన్నట్టుగా పోయాడు, పోకుండా సత్పాటేడు తిరిగి నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటున్నాడు. ఏడుందిరా నీకు ఇల్లు అని చూస్తే ఇల్లు లేదేం లేదు, బజారు పో, నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో, పోతవా పోవా, ఉంటే ఊరుకొని వెళ్ళిపో అని అంటున్నాడు. ఏడా బజార్లో. వాడు చూసి భయం వేసి, అమ్మో ఏంటి ఇలాగ మాట్లాడుతున్నాడు అంటే పక్కన వాళ్ళు అంటున్నారు, బాబు నువ్వేం భయపడాల్సిన పని లేదులే, వాడు మెంటలోడలే, అతను మెంటలోడలే, పట్టించుకోబాక వెళ్ళిపో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని యొక్క భయం, దేవుని యొక్క భయము ఎప్పుడైతే దేవుని బిడ్డలకు ఉంటుందో వారు పరిపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించినట్లు అని బైబిల్ చెప్తూ ఉంది. దేవుని ప్రేమ ఎలాగుంటుంది, దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందో బైబిల్లో కొన్ని మాటలు మీకు చూపిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. మనము దేవునిని ప్రేమించితిమని తానే మనల్ని ప్రేమించడం, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తము అనంటే భయపడే ప్రతి వ్యక్తి, భయముతో కృంగిపోతున్న వ్యక్తి, భయముతో వణికిపోతున్న వ్యక్తి అట ఏం చేయాలో తెలుసా? ఆ భయములన్నిటినీ తొలగించటానికట మనం ఏం చేయాలో తెలుసా? దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమించే వారిగా, మనలో ఉన్న భయము తొలగించబడాలంటే, మనలో ఉన్న భీతి తొలగించబడాలంటే, మనలో ఉన్నటువంటి ఆ భయం అన్నిటినీ దేవుడు తీసివేయాలంటే ఏం చేయాలో తెలుసా? అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే మనము ఆయన్ని ప్రేమించేదే కాదు, ఆయన్ని మనం ప్రేమిస్తే కొన్ని సందర్భాలలో కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే దేవునికి దూరం అయిపోతాం. ఆయన్ని మనం ప్రేమిస్తే వ్యాధి వచ్చినప్పుడు దూరం అయిపోతాం. ఆయన్ని మనం ప్రేమిస్తే ఏదో ఇరుకు ఇబ్బంది కలిగినప్పుడు ఏం దేవుడు ఏం యేసయ్యా, ఆ దేవుడు అనేవాడు ఉంటే నాకు ఈ యొక్క కష్టం అనేది ఎందుకు వెంటాడుతుందని కొన్ని సందర్భాల్లో మనము దేవుని ప్రేమించిన మనము ఆయనకు దూరం అవుతూ వస్తుంటాం. కానీ భయము మన హృదయంలో నుంచి శాశ్వతంగా దూరము కావాలంటే దేవుడు మనల్ని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడే మనల్ని ప్రేమించాలి, దేవుడే మనల్ని ప్రేమించాలి. ఆ దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటే ఆ ప్రేమకు విశ్వాసి బద్ధులుగా మార్చబడాలి. ఈ రోజున లోకపరంగా భార్యాభర్తల మధ్యలో ఏ విధమైనటువంటి ప్రేమ ఉంటుందో, ఏ విధమైనటువంటి ఆ ఆత్మ బంధం ఉంటుందో, భార్యాభర్తల మధ్య ఎంత ప్రేమ అనురాగాలతో నడిపించబడతారో ఆ స్థితిలో ఉన్నటువంటి మనము కూడా దేవుని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. దేవుడే మనల్ని ప్రేమించే వ్యక్తులుగా కనపడుతూ ఉండాలి. భార్యాభర్తల మధ్యలో కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారో, ఎంత ప్రేమగా ఉంటారో. తోటి బంధువులు ఏం చేస్తారంటే వివాహమైనటువంటి ఆ సాయంత్రం టయాన ఏం చేస్తారంటే ఒకే పల్లెములు అన్నం పెట్టి ఇదిగో మీ ఇద్దరు కూర్చొని తినండి.
ఇద్దరు కూర్చొని తినండి. ఎంత ప్రేమ, ఆప్యాయత, అన్యోన్య సాహసం ఏ విధంగా అయితే ఒక మానవుడికి ఉంటుందో దేవుడు కూడా మన విషయంలో ప్రేమించాలని కోరుకుంటారంట. అందుకనే ఆ పాత పాటలో ఒకటి ఉంది, భార్యాభర్తల మధ్య నివసించిన ప్రేమ పుష్పమో. పాడమ్మా, పాట పెట్టున్నాయి. అక్క సౌండ్ పెట్టు, అక్కది మైక్. పాడు. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము, ఊరాలును త్వరలో మోడులా మిగిలిపోవును. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము, వాడిపోయి రాలును త్వరలో మిగిలిపోవును. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజమో దీనిని నమ్ము, అది భూమి అందించలేనిది. ధరలోని ప్రేమలన్నీయో స్థిరము కాదు, తరిగిపోవును. ధరలోని ప్రేమలన్నీయో స్థిరము కాదు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవరు కొలువలేనిది. నిజమో దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. హల్లెలూయా, హల్లెలూయా. కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వారి మధ్యలో ఎంత అన్యోన్య సహవాసం కలిగి ఉంటారు. కారణం ఏమిటి అంటే అది దేవుడు ఏర్పరిచినటువంటి బాంధవ్యం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి బాంధవ్యం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి బాంధవ్యంలో ఏమండి ఆ ప్రేమ అనేది ఏం చేయబడుతుందంటే పరిపూర్ణం చేయబడుతుంది. దేవుడి దగ్గర కూడా మనము ఆయన ద్వారా ప్రేమను పొందుకొని ఉండాలి. ఆయన ద్వారా ప్రేమను పొందుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమించాలి అని అంటే మనము దేవుని దగ్గర మనం ఏం చేయాలో తెలుసా? మన యొక్క అతిక్రమాలన్నిటినీ ఒప్పుకునే వారిగా కనపడాలి, ఒప్పుకోవాలి. చాలామందిని చూస్తే కప్పి పెట్టుకుంటూ ఉంటారు. కోర్టులో మనం గమనించామనుకో, జడ్జి గారు ఏమంటారో తెలుసా? ఇదిగో నువ్వు చేసిన తప్పేంటో ఒప్పుకో, నీకు నేను శిక్ష నుంచి తప్పిస్తానంటే పొరపాటున కొంతమంది ఒప్పుకోరు. నేను చేయలేదంటే వాళ్ళు ఏం చేస్తారంటే నెలకు వాయిదాలు వేస్తుంటారు. సంవత్సరం గడిచిపోతుంది, 2 సంవత్సరాలు గడిచిపోద్ది, 3 సంవత్సరాలు నేను తిరుగుతూనే ఉంటాను. జడ్జి గారు అంటారు, ఒక్క మాట తప్పు చేశానని ఒప్పుకుంటే నీ యొక్క కేసును కొట్టేస్తాను కదా, నీవు ప్రశాంతంగా బ్రతుకుతావు కదా అంటే చాలామంది ఏం చేస్తారంటే మొండి పట్టుదలతోటి ఏమండి ఒప్పుకోకుండా కప్పి పెట్టుకుంటూ ఉంటారు. కప్పి పెట్టుకుంటే ఏమవుతుందంటే వాసన వచ్చేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు ఏమండి ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు మన్నాను కురిపించినప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో
ఏ పూట ఆహారం ఆ పూట నీకు ఇస్తాను, కానీ వాటిని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని దాచిపెట్టుకోమాకండి అని అంటే వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకొని వెళ్ళి గిన్నెలలో పెట్టుకొని ఏమండి ఆ గిన్నెలలో పెట్టుకొని మూత పెట్టుకొని రేపు పొద్దునకి తినొచ్చు దాచి పెట్టుకున్నారంట. ఉదయాన్నే లేచి ప్లేట్ చూస్తే వాసన కొట్టిపోతా ఉందంట. కంపు కొట్టిపోతుంది. ఈ రోజున దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనము దేవుని ప్రేమిస్తున్నాం అని పేరు పెట్టుకొని నడిపించబడుతున్న మనము మన యొక్క తప్పులన్నిటినీ ఏమండి కప్పిపుచ్చుకొనక ఏమండి దేవుని దగ్గరికి వచ్చి ఎప్పుడైతే తప్పులన్నిటిని మనము ఏమండి క్షమాగుణంతో ఒప్పుకుంటామో దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే స్వతంత్రులుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే శనివారం సాయంత్రం పూటే బలలో పాలు పంపులు పొందేవాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి దేవుని మందిరానికి వచ్చి మన తప్పిదాలన్నిటినీ దేవుని దగ్గర మనుషులకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనుషులకు చెప్పుకుంటే హేళనకరంగా చేస్తారు, మనుషులకు చెప్పుకుంటే మనల్ని బాధపరుస్తారు, మనుషులకు చెప్పుకుంటే మన పొరపాట్లన్నిటినీ జనాలందరికీ తెలిసేటట్లుగా భూతత్వములు పెట్టి అందరికీ తెలియపరుస్తుంటాం. మనిషి మానవుని యొక్క స్వభావం. కానీ దేవునికి చెప్పుకోగలిగితే ఆయన ఎవరు అంటే నీ పాపాలు నా పాపాలను తప్పిదాలను క్షమించగలిగినటువంటి సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవునికి మన తప్పిదాలు చెప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే మనల్ని ప్రేమించాలంటే దేవుడు మనల్ని ప్రేమించాలంటే మన తప్పిదాలన్నిటిని దేవునికి చెప్పుకుంటే క్షమాగుణాన్ని కలిగిస్తాడు. ఏ విధంగా అయితే ఈ లోకపరంగా తప్పు చేసినటువంటి వ్యక్తి కోర్టు దగ్గర తన యొక్క తప్పును జడ్జి గారి దగ్గర ఒప్పుకుంటే అతనికి శిక్ష ఏ విధంగా అయితే కొట్టేస్తాడో ఆ రీతిగానే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి, దేవునికి మనము బదులుగా ప్రేమను చూపుతున్నాం కాబట్టి, దేవుని మనం ప్రేమిస్తూ దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన తప్పులు ఏవైనా కానీ, ఏ తప్పులైనా కానీ, చిన్న పొరపాట్లైనా కానీ, చిన్న అబద్ధాలైనా కానీ, పెద్ద తప్పులైనా కానీ ఆయన దగ్గర మనము క్షమాగుణాన్ని కలిగి ఉంటే ఆ తప్పిదాలన్నిటిని దేవుడు అంటాడు, ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో నీవు నీ తప్పును కప్పిపెట్టుకోక ఒప్పుకున్నావు కాబట్టి నీవు ఈరోజు నుంచి స్వతంత్రుడివి. ఈరోజు నుంచి నీవు రిలీజ్ చేయబడ్డావు. ఈరోజు నుంచి నీవు పరిశుద్ధ జీవితాన్ని చేసిన తప్పుల మధ్యలో మరలా పడక ఆ తప్పులన్నిటిని కప్పి పెట్టుకొనక నా దగ్గర నీవు క్షమాగుణాన్ని కలిగినావు కాబట్టి నీలో ఉన్నటువంటి ప్రతి భయాన్ని నేను తొలగిస్తాను. ఒక రోజున ఒక చిన్న కథ చెప్తాను వినండి. భయము గురించినటువంటి కథ. ఇంట్లో మీకు చెప్పే ఉంటాను ఈ మాట, మరలా చెప్తున్నాను, గుర్తుండదేమో. ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒక అబ్బాయి 7వ తరగతి చదువుతున్నాడు, మరొక అబ్బాయి 5వ తరగతి చదువుతున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు. ఆ ఇద్దరు అన్నదమ్ములు ఒక రోజున చిన్నోడేమో చిన్న పొరపాటు చేసి నాన్న దగ్గర ఉన్న జోబులో ఒక 20 రూపాయలు దొంగతనం చేశాడు. చేసేటప్పుడు పెద్దోడు చూసి అమ్మో నాన్న దగ్గర 20 రూపాయలు దొంగతనం చేస్తావారా నువ్వు, నాన్నకి చెప్తాలే అని అన్నాడు. ఈ తమ్ముడు బతిలాడుకుంటూ, రే నాన్నకు చెప్పమాక, అవసరమైతే చెరొక 10 తీసుకుందామంటే లేదు నాకు అవసరమే లేదంటే వాడు ఎన్నుకోలే. నేను నాన్నకు చెప్పాల్సిందే, నీ డబ్బులో దేమవుతానంటే వాడు చూసి చిన్నోడికి తెలివి ఎక్కువ, పెద్దోడికి తెలివి తక్కువ. ఇంట్లో ఎవరైనా గమనియండి, ఇంటికి పెద్ద కుమారుడికి తెలివి తక్కువ, ఏది చెప్పిన మోగిద్దాల తలకాయ చెప్తాడు. చిన్నోడున్నాడు చూసేవా, వాడు బోజిత్తులు మారాడు. స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ చాలా తెలివి ఎక్కువ, చాలా తెలివి. ఈ చిన్నోడు ఇని ఊరికే వాడిని బెదిరిస్తున్నాడు, భయంతో భయపడిపోతున్నాడు. వాడు పెద్దోడు బెదిరిస్తున్నాడు, పో చెప్పుకోపో అని చెప్పి 20 రూపాయలకు
ఏమండి గొట్టాల ప్యాకెట్లు కొనుక్కున్నాడు మనకు తెలియదు, చాక్లెట్లు కొనుక్కున్నాడు మనకు తెలియదు, కురుకురు ప్యాకెట్లు కొనుక్కుంటే మనకు తెలియదు. కానీ మొత్తం మీద 20 రూపాయలు గాజేసుకొని వచ్చి వాడు మెలకుండా శుభ్రంగా కడుపు నిండా తిని నీళ్ళు తాగి మెలకుండా. ఈ పెద్దోడు ఊరుకోకుండా రే నాన్నకు చెబుతాను, వీడి బతిని నడుతాడు. ఒరే అన్నయ్య, నాకు అన్నయ్య కదరా నువ్వు, నాన్నకు చెప్పమాక అని చెప్పాను కదా, నీ కాళ్ళు పట్టుకుంటారా, ఒరే నీ చేతులు పట్టుకుంటారా, నాన్నకు చెప్పమాక, నాన్న చేతి కొడతాడు. ఒకరోజు అయిపోయింది, 2వ రోజు వచ్చింది, మళ్ళా బెదిరిస్తున్నాడు. నాన్న యోధా, ఒరే నీకు దండం పెడతారా, ఏమన్నా మాకురా, నీకు దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటే ఏం చెప్పమాకు, నాన్నకు చేస్తే నన్ను కొడతాడు, ఇరగదెత్తాడు, కాళ్ళు ఇరగదెత్తాడు అని చెప్పేసి రోజు వీడికి 2-3 రోజుల నుంచి టార్చర్. ఎవరికి? చిన్నోడికి. భయంతో ఒక రోజు అన్నం తినలేదంట. వాళ్ళ అమ్మ చూసి, ఏనాయనా చిన్నడా, వాళ్ళ నానేమో పెద్దోడు అంటే ప్రేమ, తల్లికేమో చిన్నోడు అంటే చాలా ప్రాణం. ఏది నాయన అన్నం తినలేదంటే ఒక రోజున పట్టకలేక, అమ్మా ఎందుకు అన్నం తినలేదో చెబుతా నేను అన్నాడు. సరే చెప్పురా ఏంటంటే, ఇట్లా నాన్న దగ్గర జోబులో ఒక 20 రూపాయలు తీసుకున్నాను, కొనుక్కోవాలనిపించి, కానీ అన్నేమో నాన్నతో కొట్టియాలని ప్లాన్ చేస్తున్నాడు, నాకు భయం అవుతుంది, నాన్న కొడతాడేమన్నట్టు. ఎవరే పిచ్చోడా, అందుకా నువ్వు అన్నం తినంది, నేను చెబుతలేను అనుకో, ఏం కాదులే నువ్వు ధైర్యంగా ఉండు అని అన్నది. తల్లి ధైర్యం పోసి అప్పుడు దాకా భయపడ్డాడు చిన్నోడు. కాసేపు నాకు పెద్దోడు వచ్చాడు, రే నాన్నకు చెబుతా నేను అని అన్నాడు. తల్లి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడుగా చిన్నాడు. ఈడు ఉన్నట్టు ఉండి భయపడకుండా, చెప్పుకోపా. ఏందబ్బా ఈడు నిన్న మొన్న నేనంటే ఎంత భయపడాడో, ఏంది వీడికి ధైర్యం ఏంది అని అంటే, నాన్నకు చెబుతా, చెప్పుకోపో అడుగు, నాన్న అనే ఉన్నాడు, నానా అని అంటున్నాడు. ఏంది రాసినాడా అని అంటున్నాడు. ఈ నోట్ల నుంచి మాట రావట్లే. పోయి చదువుతా నేను నాన్న చదువుతా అని అంటున్నాడు, కానీ ఈ నుంచి కదలట్లేదు. ఎందుకనంటే ఇతనిలో మొన్నటి దాకా భయం ఉంది, నాన్న కొడతాడేమోనని. భయపడుతున్నటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క మమ్మీకి, వాళ్ళ యొక్క అమ్మకు చెప్పుకొని తన బాధల నుంచి, తన భయంలో నుంచి బయటపడిన తర్వాత ఆమె చెప్పిందంట, అయ్యా చిన్నోడు పలానా రోజున 20 రూపాయలు తీసాడంట అని అంటే, అయితేలే కొనుక్కున్నాడుగా, కొనుక్కుంటే ఏమైంది, మన పిల్లోడేగా, సరేలే తెలుసో తెలియక చేసి ఉంటాలే, నేను అరిచానులే అని చెప్పేసి తల్లి కూడా చెప్పిందంట. ఈ పెద్దోడు ఏం చేస్తున్నాడంటే పోయి భయపెడుతున్నాడు భయంతో. రే నాన్న చెబుతా అని అంటున్నాడు. చెప్పుకోబా, పోయి చెప్పుకోబా అని ఆ పెద్దోడిని బెదురుతుంటే, ఈ పెద్దోడు ఉన్నోడు ఊరుకోకుండా నాన్న దగ్గరికి పోయాడు. నానా చిన్నోడే 4 రోజుల కిందటే ఏందిరా 20 రూపాయలు తీసాడు కదా అన్నాడు. చెప్పినా నీకు నాకు 2 రోజుల కిందటే చెప్పాడు. కారణం ఏమిటంటే, ఒక మనిషిని, ఆ యొక్క చిన్న వ్యక్తిని అన్న భయపెడుతుంటే వాడు ఇంకా తట్టుకోలేక ఏ విధము చేతనైనా ఏదైతే అది అయిపోతుంది, కొడతడా కొట్టించుకుంటా నానే కదా, అరుస్తాడా అరిపించుకుంటా నానే కదా అని తన తప్పును, ఏమని చేసిన తప్పును ఎప్పుడైతే తల్లిదండ్రుల దగ్గర ఒప్పుకున్నాడో, వాడి హృదయంలో ఉన్నటువంటి భయం ఉందే, ఆ భయం అన్నిటినీ తొలగించేశాడు దేవుడు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వస్తున్నటువంటి బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనము కూడా చిన్న చిన్న పొరపాట్లను మనము కప్పిపుచ్చుకుంటే భయకాంతులతోనే నడిపించబడుతుంటాం. భయం మన కళ్ళ ఎదురుగా ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఎదురుగా వచ్చి మన దగ్గరికి ఎదురుగా రాగలుగుతాడా? సాటుకు పోతుంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తి తప్పు చేస్తూ మన కంటపడ్డాడు కాబట్టి సాటుగా పోతుంటాడు. ఆ తప్పు చేసిన వ్యక్తి ఎదురుగా ఎవరైతే చూశారో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి, ఇదిగో పొరపాటు చేసి నన్ను క్షమించమని అడిగితే మరలా సాటుకు పోగలుగుతాడా? పోలేడు. సాటికెళ్ళి తలదించుకోలేడు. కారణం ఏంటంటే
ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన తప్పును ఒప్పుకున్నాడు కాబట్టి ధైర్యంగా తిరగగలుగుతాడు. ఈ రోజున దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము కూడా, మనలో ఉన్నటువంటి భయము తొలగించబడాలంటే ఆ భయాన్ని తొలగించే దేవుని దగ్గరికి వచ్చి మన తప్పులన్నిటినీ ఒప్పుకొని, మన యొక్క పాపాలన్నిటినీ ఒప్పుకొని, మన యొక్క చెడు విధానాలని ఒప్పుకొని, దేవుని దగ్గర ఎప్పుడైతే మనము మన తప్పును కప్పుకోక క్షమించగలిగినటువంటి మనస్సును దేవుని దగ్గర మనము విన్నవించుకోగలిగితే నీవు ధైర్యంగా దేవుని మందిరానికి రాగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా మందిరానికి రాగలుగుతాం. అదే మనం తప్పు చేసిన తప్పును ఒప్పుకోకుండా మందిరంలోకి వచ్చి కూర్చోవాలంటే కూర్చోలేం. మందిరంలోకి వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకోవాలంటే అదే తలంపు కలుగుతుంటుంది. నేను తప్పు చేశానే, దేవుని నేను మోసం చేశానే, దేవుని నేను బాధ పెట్టానే, దేవుని నేను నొప్పించానని ఆ తప్పు మనల్ని ఏం చేస్తుందంటే నేరారోపణ చేస్తుంటుందంట, నేరారోపణ. అందుకని ప్రభు బలలో పాలు పంపులు పొందేవారు శనివారమే వచ్చి దేవుని దగ్గర క్షమాగుణాన్ని కలిగించుకోగలిగితే మరుసటి రోజుకల్లా మన భయములన్నీ తొలగించి మనస్ఫూర్తిగా బలలో పాలు పంపులు పొందుతాం. మనస్ఫూర్తిగా బలలో పాలు పంపులు పొందుతాం. కారణం ఏమిటంటే దేవుడు మనల్ని ప్రేమించాడని అప్పుడు మనము గుర్తెరగగలుగుతాం. దేవుడు మనల్ని ప్రేమించాడని అప్పుడు మనము గుర్తెరగగలుగుతాం. చేసిన తప్పులను దేవుడు క్షమించేటట్లుగా ఆ మనస్సులోనికి తీసుకొని వెళతాడు. ఒక రోజునట ఒక వ్యక్తి, బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే ఆమె పాపాత్మురాలు అని బైబిల్లో రాయబడింది. తప్పులు చేస్తూ పట్టబడింది. పెద్దలుగా పిలువబడుతున్నటువంటి సద్దుకాయులు ఏమని ఆ వ్యక్తులు, శాస్త్రులు అనబడుతున్నటువంటి వ్యక్తులు ఆమె పట్టబడినటువంటి పాపంతో ఆ వ్యక్తిని ఏం చేస్తున్నారంటే రాళ్ళతో కొట్టి తరుముతున్నారట. రాళ్ళతో కొట్టి తరుముతున్నారు. ఈ తప్పులు చేసిన వ్యక్తి ఊరిలో ఉండకూడదు, ఊరి బహిష్కరణ చేయాలని రాళ్ళతో కొడుతూ గాయాలు చేసుకుంటూ వస్తూ ఉంటే యేసు ప్రభు ఆ రీతిగా ఆ సభ్య సమాజంలో నడుచుకుంటూ వస్తుంటే యేసు ప్రభును చూసి ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ ఉందట. వీళ్ళందరూ వచ్చి దేవుని దగ్గర నిలబడ్డారు. ప్రభువా, తప్పు చేసినటువంటి వాళ్ళని నీ ధర్మశాస్త్రం రాళ్ళతో కొట్టి చంపమని బైబిల్లో రాయబడ్డది కదా. మేము చేసిన పని ఏంటంటే రాళ్ళతో కొట్టి చంపేయడానికి సిద్ధపడ్డాం. అప్పటి వరకు ఆ యొక్క పాపంతో నింపబడినటువంటి స్త్రీ, పాపంతో పట్టబడిన స్త్రీ భయంతో వణికిపోతుంది. చంపేస్తారేమో, ఊరిలో నుంచి వెలివేస్తారేమో అన్న భయం, ఊరిలో నుంచి నన్ను చంపేసి బహిష్కరణ చేస్తారేమో అన్నటువంటి భయంతో వణుకుతో యేసు క్రీస్తు ప్రభుల వారిని సంప్రదించిందంట. సంప్రదించగానే ఆ వాళ్ళందరూ అడుగుతున్నారు, ఇదిగో పాపంతో పట్టబడింది, ఈమెను చంపేస్తాం, ఏం చేయాలి? దేవుడు నోట్లో నుంచి మాట్లాడకుండా ఒకే ఒక మాట అన్నాడంట, మీలో పాపము చేయనటువంటి వాడు మొట్టమొదటి రాయివే. మీలో పాపము చేయనటువంటి వ్యక్తి మొట్టమొదటి రాయి వేయండి. అంటే మానవుడు ఎవరైనా పరిశుద్ధుడిగా పుట్టాడండి? పుట్టలే. మానవుడు పరిశుద్ధుడిగా, ఏ మానవుడు పరిశుద్ధుడిగా పుట్టలేదు. పరిశుద్ధుడిగా పుట్టిన వ్యక్తి ఎవరంటే యేసు క్రీస్తు ప్రభుల వారు తప్ప ఈ భూమి మీద పరిశుద్ధుడు అనబడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు లేరు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరో తెలుసా? భూమి మీద పుట్టినటువంటి పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ఆశన్య బ్రహ్మచారి. లోకములో ఉన్నటువంటి వారి కంటే అధికుడై ఉన్నాడు. ఈ లోకములో ఏమని శక్తివంతుడిగా ఉన్నాడు. ఈ లోకములో పరిశుద్ధతను ధరించుకున్న వ్యక్తి యేసు క్రీస్తు ప్రభుల వారు. కామ క్రోధ మరమచ్చరాలు లేని ఆశన్య బ్రహ్మచారి. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరంటే ఆశన్య బ్రహ్మచారి. పరిశుద్ధుడు అనటకు ఆయన శక్తివంతుడు. పరిశుద్ధుడు అనటకు ఆయన బలవంతుడు. పరిశుద్ధుడు అనటకు ఆయన లోకములో చదివించిన లోక రక్షకుడు.
ఆయన పరిశుద్ధుడు అండి. ఈ రోజుల పరిశుద్ధుడిగా పిలువబడుటకు ఎవరికి నామకరణము లేదు. నామకరణము ఉందంటే ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరు యేసు. ఈ రోజున భూ ప్రపంచమంతా యేసును గురించి ఎందుకు చాటి చెప్పగలుగుతున్నారంటే ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు. ఆ పరిశుద్ధతని ఈ రోజున మనకు ధరించి ఏ విధము చేతనైనా పాపాలను విడిచిపెట్టి, ఏ విధము చేతనైనా శాపము నుంచి విడిచిపెట్టి, ఏ విధము చేతనైనా పాడు లోకముల నుంచి నీవు బయటికి వచ్చి పరిశుద్ధతను ధరించుకొని పరలోక పట్టణానికి వెళ్ళటకు పరిశుద్ధుడైన దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో బాధలు అనుభవించాడు, కొరడాలతో దెబ్బలు తిన్నాడు, లోకం మీద ఉమ్మివేయబడ్డాడు, లోకములతో అనేక మంది ప్రజలతో అనిపించుకొని ఏ విధము చేతనైనా మానవుని పాపము తొలగించి మానవునిలో ఒక ప్రశాంతతను, వెలుగును చేకూర్చడానికి యేసుక్రీస్తు మానవ అవతారాన్ని ధరించుకొని మానవుల పాపాల శిక్షను భరించాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన మన పాపాలని తీసివేయుటకు పాపము లేని యేసయ్య భూమి మీదకి వచ్చి నీ పాపాలు, నా పాపాలను క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుని వైపు మనము దగ్గరికి రాగలిగితే ఆయన మన పాపాలను కొట్టివేయడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. పాపాత్మురాలైనటువంటి స్త్రీ చూస్తుంది. శాస్త్రులు సద్దుకైలు వెళ్ళిపోయారు భయపడి. మేము కూడా పాపం చేసిన వాళ్ళమే, తప్పులు చేసిన వాళ్ళమే అన్నట్లుగా భయపడి వెళ్ళిపోయారు. ఆమె యేసు వైపు తల ఎత్తి చూస్తుంది. యేసుక్రీస్తు ఏమన్నా శిక్షిస్తాడేమో, ఆయన మమ్మల్ని చంపేస్తాడేమోని యేసుక్రీస్తు వైపు తేరి చూస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షింపలేదా? లేదు ప్రభువా. ఎవరు నిన్ను శిక్షింపలేదంటే లేదు ప్రభువా. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇప్పటి వరకు నువ్వు భయపడుతున్నావు, ఇప్పటి వరకు భయపడుతున్నావు, నేను కూడా నిన్ను శిక్షించను. నీవు ప్రశాంతత కలిగినటువంటి దానిగా నీ ఇంటికి నీవు వెళ్ళు, నీ విస్తారమైన పాపములు నేను క్షమించాను. కొట్టు చప్పట్లు గట్టిగా, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. భయముతో పట్టబడినటువంటి, భయముతో భయాక్రాంతులుగా మార్చబడినటువంటి పాపాత్మురాలైన స్త్రీని భయము తొలగించబడటానికి గల కారణం ఏంటో తెలుసా? తన తప్పును యేసయ్య దగ్గర తెలియపరుచుకుంది. మందిరానికి వస్తున్నాం, బాగానే ఉంది. వాక్యాన్ని వింటున్నాం, బాగానే ఉంది. దేవుని అద్భుతాలు పొందుకుంటున్నాం, బాగానే ఉంది. మన పొరపాట్లని కప్పిపెట్టుకుంటున్నామేమో, మన తప్పిదాలు దేవుని సన్నిధికి వచ్చి కూడా కప్పిపెట్టుకుంటున్నామేమో. కప్పిపెట్టుకున్నంత కాలం వాసన వస్తుంది, కంపు కొడుతుంది, సభ్య సమాజంలో తిరగలేం. తప్పును ఒప్పుకున్న మరుక్షణాన్ని దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? భయములన్నిటినీ తొలగించి నీలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కల్పించటానికి ఆకాశమును విడిచి ఈ భూమి మీదకి వచ్చాడండి. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ రోజున ఏ భయముతో నువ్వు బాధపడ్డా, దేవుడు అంటున్నాడు, నా యొద్దకు వచ్చిన వారికి నేను విశ్రాంతిని కలిగించబోతున్నాను. నా దగ్గరికి వచ్చి తప్పులు ఒప్పుకున్నటువంటి వారిని ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనికి తీసుకుని వెళ్ళబోతున్నానని దేవుడు బ్రతిమలాడుకుంటున్నాడు. ఈనాటి పరిస్థితి ఏ విధంగా ఉంది? దేవుని దగ్గరికి వచ్చిన మన భయం అన్నిటిలో నుంచి పోగొట్టాలంటే దేవుని నువ్వు ప్రేమించేది కాదు, దేవుడే నిన్ను ప్రేమించాలి. దేవుడే నిన్ను ప్రేమిస్తే మన పాపాలకి క్షమాపణ. పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసయ్యని ప్రేమించింది, కానీ యేసయ్య ఆ వ్యక్తిని ప్రేమించబట్టే తన పాపాలన్నిటిని కొట్టివేసి ప్రశాంతంగా నువ్వు ఇంటికి వెళ్ళు, నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పటానికి గల కారణం ఏంటో తెలుసా?
యేసయ్య ఆ వ్యక్తిని ప్రేమించాడు. దేవుని మందిరానికి వచ్చిన నీవు యేసయ్యని ప్రేమించేదే కాదు, యేసయ్యే నిన్ను ప్రేమించాలి. భార్యాభర్తల మధ్యలో ఏ విధమైనటువంటి ప్రేమ ఉంటుందో ఆ విధమైనటువంటి ప్రేమతో యేసయ్య నిన్ను ప్రేమించగలిగితే ఆ ప్రేమ నీవు చనిపోయేంత వరకు నీ కుటుంబాలలో, నీ యొక్క వ్యక్తిగత జీవితాలలో స్థిరపరిచి, బయలుపరిచి, భయములన్నిటిని తొలగించి ఆయన నిన్ను ప్రేమించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకొని